కాకినాడ రూరల్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసే కుల గణన ముమ్మాటికి మోసపూరిత రీతిలో జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక విధానంలో సంబంధిత అధికారులతో సమగ్రంగా సర్వే చేయించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక యాప్ రూపొందించి వేలిముద్రలు సేకరిస్తూ ఓటీపీ ద్వారా సేకరించే కార్యక్రమం చేస్తున్నారని, ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేసే ధోరణిలో జరుగుతుందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులు ఉండే పరిస్థితి ఉండదని, అలాంటి గ్రామాల్లో వృద్ధులు ఓటీపీ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కాపు, తెలగ, ఒంటరి బలిజ కులాలు ఈ కులగణనను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేవలం కాపులను తక్కువ పర్సెంట్ చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ అధికారులతో చేయించాలని, వాలంటీర్ ద్వారా చేయించడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సర్వే చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మెట్ పెట్టి కులగణన చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది ఉన్న కాపులను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, కులగణన అనేది 100% మోసపూరితంగా చేస్తున్నారన్నారు. కాపులను డీగ్రేడ్ చేయాలనే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పన్నిన పన్నాగమే ఈ కులగణన అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాపు సద్భావన సంఘం ప్రధాన కార్యదర్శి చిట్నిడ్ని శ్రీనివాస్, బజిబోయిన వెంకటేష్ నాయుడు, రంగనాయకులు తుమ్మలపల్లి సత్యబాబు, బసవ ప్రభాకర్ రావు, నూకల బలరాం, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కుల గణన జరుగుతూ ఉంది. అది ప్రాసెస్ ప్రకారంగా జరగట్లేదని ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఈ పత్రికా విలేకరులను పిలవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా కులగణనకే కేంద్ర గవర్నమెంట్ ఒక టీం ఉంది. సెన్సస్ విభాగం ద్వారాగా ఒక విలేజో, ఒక వార్డో, ఒక మండలమో మోడల్గా తీసుకుని అందరే ఆమోదకరం అయిన తర్వాత చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ రాజ్యాంగానికి భద్రత లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి భద్రత లేదు అని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఏదైతే కులగణన ప్రభుత్వం చేపట్టిందో 4.5 సంవత్సరాలు 8 నెలలు అయింది ఇప్పటికి ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు దాకా కులగణన జ్ఞాపకం రాలేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సరే వస్తే దాన్ని ప్రాసెస్ ప్రకారంగా చేయాలి తప్ప వాలంటీర్ల ద్వారాగా ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారాగా ప్రజల నుంచి ఒక పమ్ తీసుకుంటా ఉన్నారు ఏలుముద్ర. ఏం జరుగుతుందన్నదే ప్రజలకు తెలదో. ఈ యాప్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లదే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా కనిపిస్తా ఉంది. మేమేమంటామంటే ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఓ ఫార్మేట్ పెట్టి ఫార్మేట్ ని వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తి దగ్గర ఫిలప్ చేసి ఒక కాపీ ఎవరైతే మీరు కులగణన చేస్తా ఉన్నారో వారికి ఇచ్చి ఒక కాపీ మీరు సంతకం పెట్టి తీసుకోవాలన్నది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏలుముద్ర వేయించుకుంటున్నారు. ఏ ఏలుముద్రో తెలీదు, పెన్షన్ ఏలుముద్రో తెలీదు, ఆధార్ కార్డుతో తెలీదు, ఇంకోటో తెలీదు. ఓటీపీ వచ్చిందా అని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతాను, కొడుకో ఊళ్ళోని కూతురో ఊళ్ళోని ఉంటారో, ఇద్దరు ముసలావిడి ముసలైనా ఉంటారు. వాళ్ళకి ఎవరు చెప్తారండి ఓటీపీ?